మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. నిర్మల్ జిల్లా బైన్సాలో రేపే గణేష్ నిమజ్జనం జరగబోతూ ఉంది. ఈ సందర్భంగా ఇక్కడ గడ్డెనవాగు ప్రాజెక్టు వద్ద భారీ ఏర్పాట్లు అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న బైన్సా పట్టణ సిఐ గోపినాథ్ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ఈ నిమజ్జన ఏర్పాట్ల గురించి పూర్తి వివరాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు బైన్సా పట్టణ సిఐ గోపినాథ్ గారు అందుబాటులో ఉన్నారు. ఒకసారి రేపు గణేష్ నిమజ్జనం సందర్భంగా ఇక్కడ చేస్తున్న ఏర్పాట్ల గురించి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. రేపటి బైన్సా పట్టణంలోని గణేష్ నిమజ్జనానికి సంబంధించి నిర్మల్ జిల్లా ఎస్పీ గారు డాక్టర్ జానకి షర్మిల ఐపీఎస్ గారు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి సుమారు 600 మందితో మాకు కేటాయించడం జరిగింది. ప్రతి స్టెప్లో కూడా సీసీ కెమెరా కవరేజ్ ఉంటుంది. మొత్తం పట్టణం అంతా కూడా ప్రత్యేకంగా సీసీ కెమెరాస్ కూడా అరేంజ్ చేయించడం జరిగింది. మరియు ఇతర ప్రాంతాల నుంచి కూడా బందోబస్తు కోసం పోలీసులు బైన్సా పట్టణానికి రావడం జరుగుతుంది. మొత్తంగా 600 పైచిలకు మెన్తో ఈ బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. సార్ ఇక్కడ నిమజ్జనం చేసేటప్పుడు ఇక్కడ క్రేన్ ఫెసిలిటీ అట్లా ఏమైనా పెడతా ఉన్నారు సార్? అవునండి, ఈరోజు ఈవినింగ్ కల్లా క్రెయిన్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఒక క్రెయిన్ అండ్ ఇంకో చిన్న స్మాల్ క్రెయిన్ పక్కన పెడతారు. చిన్న గణేష్లన్నీ కూడా అటువైపు నుంచి మనకు ఇప్పుడు నార్త్ డైరెక్షన్లో ఒక పాయింట్ ఉంది. ఇక్కడ ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇక్కడ క్రెయిన్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి పెద్ద గణేష్లు ఐడల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ మనం పాత్వే ఒకటి క్రియేట్ చేసి ఇక్కడ నుంచి ఇటు తీసుకొస్తాం. చిన్న గణేష్లన్నీ కూడా అక్కడ నార్త్ పాయింట్లో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు గణేష్ నిమజ్జనం సందర్భంగా డీజేలకు అనుమతి ఉందా? దాని గురించి ఒకసారి చెప్పండి సార్. లేదండి, డీజేలు ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజేలకు అనుమతి లేదు. ఒకవేళ వాళ్ళు సౌండ్ బాక్సులు పెట్టుకోదలుచుకుంటే 2 బాక్స్ టైప్ స్పీకర్స్కి మాత్రమే అలో ఉంది. అది కూడా రాత్రి 10 గంటల వరకు మాత్రమే అలో ఉంది. దానికి సంబంధించి ఈ నాయిస్ కంట్రోల్ బోర్డు నుంచి ఉన్న నిబంధనల మేరకు ఫ్యాక్టరీస్ ఏరియాస్ అంటే ఇండస్ట్రియల్ ఏరియాస్ అండ్ వల్నరబుల్ ఏరియాస్, రెసిడెన్షియల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా నాయిస్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు బైన్సా లాంటి సెన్సిటివ్ ఏరియాలో అంటే గణేష్ నిమజ్జనం ఎప్పుడు ప్రారంభం చేస్తూ ఉన్నారు? ఎప్పటి వరకు ఎండ్ కాబోతుందని మీరు అనుకుంటున్నారు? రేపు మార్నింగ్ 10:30కి ఫస్ట్ పూజ జరుగుతుంది. నిర్మల్ జిల్లా ఎస్పీ గారు వచ్చి ఫస్ట్ పూజ నిర్వహించడం జరుగుతుంది. అప్పటి నుంచి గణేష్లు నిమజ్జనానికి ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా ఈ నిమజ్జనం జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పుడు నిమజ్జనం సందర్భంగా చాలామంది అంటే ప్రజలు ఇక్కడ వీక్షించడానికి చాలామంది వస్తూ ఉన్నారు. వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రతి అడుగున మేము మ్యాన్ పవర్ పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఎలాంటి అవాంతరాలు జరగకుండా పోలీసు తరఫు నుంచి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా తమ విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. అలాగే చూసుకుంటాం కూడా. ఇప్పుడు నిమజ్జనం సందర్భంగా రేపు బైన్సా మార్కెట్ మొత్తం అంటే బంద్ ఉంటుందా లేకపోతే ఓపెన్గా ఉంటుందా? బైన్సాలో రేపు మార్కెట్ ఇది బంద్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే జనాలందరూ కూడా రేపు నిమజ్జన కార్యక్రమంలోనే ఉంటారు. మీకు అందరికీ తెలుసు బైన్సాలో ఈ గణేష్ సెంటిమెంట్ చాలా ఎక్కువ. సో అందరూ కూడా ప్రతి చోట ప్రతి గల్లీలో కూడా గణేష్ మండపాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ నిమజ్జనం పనులలోనే బిజీగా ఉన్నారు. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ రేపు మార్కెట్ అంతా కూడా బంద్గానే ఉంటుంది. మొత్తానికి దాదాపు 600 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారంటున్నారు.
అవునండి. మా ఎస్పీ గారి సూచనల మేరకు 600 మందితో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బందోబస్తు కూడా ఈరోజు నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అప్ టు నిమజ్జనం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ బందోబస్తు కంటిన్యూ అవుతుందండి. ఏదన్నా అవాంఛనీయ ఘటనలు జరిగితే కాపాడడానికి రెస్క్యూ టీమ్ అలాంటి వారు ఎవరైనా ఇక్కడ అపాయింట్ చేశారా సార్? అవునండి. ఒకటి ఎస్డీఆర్ఎఫ్ ఫోర్స్ ఒకటుంది. 2 ఎన్డీఆర్ఎఫ్ ఫోర్సెస్ ఉన్నాయి. అలాగే మనకు 2 బోట్స్ కూడా ఉన్నాయి. సో ఎల్లప్పుడూ 24/7 వీళ్ళందరూ అందుబాటులో ఉంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే చూసుకుంటాం. ఒకవేళ అలాంటి పరిస్థితి ఏదైనా ఎదురైనా కూడా వెంటనే రియాక్ట్ అయ్యి మనం రెస్క్యూ చేయడానికి మన దగ్గర ఒక ప్లాన్ రెడీగా ఉంది, బ్యాకప్ ప్లాన్. ఓకే సార్, ధన్యవాదాలు. ఇంత చక్కగా అంటే పోలీస్ అన్నల ఆ శ్రమ లేనిదే బైంస పట్టణంలో అయితే తప్పకుండా అంటే ప్రశాంతంగా జరగడానికి వీళ్ళ శ్రమ ఎంతో ముఖ్యమని మనం చెప్పవచ్చు. గత సంవత్సరాలుగా ఈ పోలీస్ అన్నలు ఎంతో కష్టపడి బైంస పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ టైం కూడా అన్ని ఏర్పాట్లు చేశామని, పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశామని, దాంతోపాటు నిమజ్జనం మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుందని ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేస్తూ ఉన్నారు.